శివతత్వం వేదాలకు చిక్కదు, ఉపనిషత్తులకు దొరకదు, నమకచమకాలకు లొంగదు, మహర్షులకు అంతుబట్టదు. కాని మార్కండేయుడు ఆకళింపు చేసుకున్నాడు. కన్నప్ప కనిపెట్టగలిగాడు. అక్క మహాదేవి అర్థం చేసుకోగలిగింది. శివానుభవం లభించాలంటే శివభక్తుడైనంత మాత్రాన సరిపోదు, భక్తుడే శివుడు కావాలి. నా రుద్రో రుద్రమర్చయేత్. మనిషి మహాదేవుడిగా మారే క్రమాన్ని రౌద్రీకరణం అంటుంది శాస్త్రం. ఆ అలౌకిక ప్రయాణంలో మనిషి దేవుడంత ఎత్తుకు ఎదుగుతాడు. అవసరమైతే దేవుడు మనిషి మట్టానికి దిగొస్తాడు. ఫిబ్రవరి 26న మహాశివరాత్రి. నాణేనికి బొమ్మ బొరుసు. జీవితానికి ఆనందం విషాదం. ఈ రెండు ఉద్వేగాలకు పరమేశ్వరుడే నాయకుడు. శివుడిగా ఆనంద ప్రదాత, రుద్రుడిగా దుఃఖానికి అధిపతి. ఎవరికి ఏది ఎప్పుడు ప్రసాదించాలన్నది తానే నిర్ణయిస్తాడు. దుఃఖం తర్వాత కలిగే ఆనందం చాలా గొప్పగా ఉంటుంది. అదే ఆనందం తర్వాత వచ్చే ఆనందం ఏమంత ప్రత్యేకంగా అనిపించదు. మధ్యలో కాసేపైనా దుఃఖించాల్సిందే. పాలకోవా తిన్నాక జిలేబి చప్పగా అనిపిస్తుంది. ఆ మాధుర్యమే తెలియదు. మధ్యలో ఓ మిరపకాయ బజ్జీని కనుకలాగిస్తే కారం నషాళానికి ఎక్కుతుంది. ఆ క్షణాన నోట్లో వేసుకునే మిఠాయి ముక్క అమృతంలా తోస్తుంది. జిహ్వకు వర్తించేదే జీవితానికి అన్వయిస్తుంది. ఆ జీవన్నాటకాన్ని రక్తి కట్టించడానికి నటరాజు మంచిచెడుల్ని మేళవిస్తాడు, సుఖదుఖాల్ని రంగరిస్తాడు, రకరకాల పరీక్షలు పెడతాడు. శివుడిని పశూనాం పతయే, పశువులకు ప్రభువైన పరమేశ్వర అని సంబోధిస్తాయి శాస్త్రాలు. నోరులేని జీవాలే కాదు, పశుప్రవృత్తి తలకెక్కిన మనుషులు పశువులతో సమానమే. పశుపతి హోదాలో పరమాత్మ ఆ జంతు స్వభావాన్ని, అసుర ప్రవృత్తిని వదిలిస్తాడు. అందుకు అనేక సాక్ష్యాలు. అంతటి గజాసురుడు కూడా చివరికి వచ్చేసరికి తప్పు తెలుసుకున్నాడు. శివతత్వాన్ని అర్థం చేసుకున్నాడు. నీ ఒంటిమీద వస్త్రమై నిలిచినా చాలు అని దేవుణ్ణి వేడుకున్నాడు. జలంధరుడు అంతే. శివానుభవం పొందాక మరణం అనివార్యం అయినప్పుడు నీ చేతులతోనే చంపేసి ముక్తిని ప్రసాదించు మహాదేవా అని ప్రార్థించాడు. శివ సాయుజ్యం పొందాడు. శివం అశివం ఇవే మా విజయ రహస్యాలు. కైలాసం హిమాలయాల్లోనే కాదు, కాయకష్టంలోనూ ఉంది. కాయకమే కైలాసం అంటాడు వీరశైవ బసవేశ్వరుడు. శ్రమలో కైలాసం ఉన్నప్పుడు శ్రమజీవిలో పరమేశ్వరుడు లేకుండా పోతాడా? ఓ శివుడా, నమః కులాలేభ్యః కర్మారేభ్యశ్చ ఓ నమః. కుమ్మరిలోని నీకు నమస్కారం, స్వర్ణకారుడిలోని నీకు నమస్కారం, వడ్రంగిలోని నీకు నమస్కారం, రథచోద కుడిలోని నీకు నమస్కారం అంటూ ప్రతి కర్షక వర్గాన్ని శివాంశగా ప్రస్తావిస్తాయి నమకచమకాలు. నమో వృక్షేభ్యో పరికేశేభ్యః. పచ్చని చెట్లకు ప్రాణం పోసిన నీకు, నల్లని మేఘాల్లో నీళ్లు నింపిన నీకు అంటూ ప్రకృతి స్వరూపుడిగానూ కీర్తిస్తాయి. కుమ్మరి ఏకాగ్రతతో సారె తిప్పితే అదే బిల్వార్చన. కమ్మరి శ్రద్ధగా కొలిమిని రగిలిస్తే అదే అగ్నికార్యం. శివతత్వంలోని ప్రత్యేకతే అది. పూజించేవాడు శివుడే, పూజలు అందుకునేవాడు శివుడే, తాదాత్మ్యంతో ఆ పూజను తిలకించేవాడు శివుడే. శివానుభూతికి చేరువైన వారికి ప్రపంచంలో రెండే తేడాలు, శివం అశివం. భక్తి చిక్కబడే కొద్దీ అశివం అంతరిస్తుంది, శివమే మిగులుతుంది. అదే సత్యము, సుందరము. అనగనగా ఓ శివభక్తుడు అన్ని విధాలుగా దారి తప్పుతాడు, వేశ్యాలోలుడు అవుతాడు. మహాశివరాత్రి రోజున కూడా ఆ మత్తులోనే గడిపేస్తాడు. లింగోద్భవ సమయానికి తప్పు తెలుసుకుంటాడు, పశ్చాత్తాపంతో కుంగిపోతాడు. శివపూజ చేసుకోడానికి ఆ ఇంట ఒక్క లింగమూర్తి కనిపించదు. దీంతో ప్రేయసి స్తనాగ్రాన్నే ఇష్టలింగంగా భావించి పూజిస్తాడు, కన్నీళ్లతో అర్చిస్తాడు. ఆ భక్తికి మహాశివుడు మురిసిపోతాడు, కైలాసం నుంచి దిగొస్తాడు. ఇక నుంచి ఆ చోటు శివాలయం అవుతుందని, స్తనాగ్ర రూపంలోనే తాను పూజలు అందుకుంటానని వరమిస్తాడు. పశ్చిమ గోదావరి జిల్లాలోని ఆచంట రామేశ్వర క్షేత్ర పురాణం శివ అశివాల మధ్య అంతరాన్ని బద్దలు కొడుతుంది. శివో బ్రహ్మ, శివో విష్ణు, శివోరుద్రశ్చీపతి. శివుడే బ్రహ్మ, విష్ణువు, ఇంద్రుడు, వాయువు, అగ్ని అంటూ ముక్కోటి దేవతల్లోనూ రుద్రుడిని చూస్తుంది మహిమ్న స్తోత్రం. మహాకవి దూర్జటి తన శ్రీకాళహస్తి మాహాత్మ్యంలో శివుడిని చంద్రుడిగా భావించాడు. తూర్పు కొండల్ని పానవట్టంగా ఊహించాడు, సముద్రాన్ని అభిషేక జలంతో పోల్చాడు, చిరుచీకట్లను అగరు ధూపమని, పండువెన్నెలను నందా దీపమని వర్ణించాడు. ఆకాశంలోని నక్షత్రాలు ఆ చంద్రచూడుడికి అర్పించిన అనంత పుష్పరాశి అట. ఉమాపతి అనంతతత్వానికి అద్దంపట్టి ఉపమానమిది. తానే వస్తాడు. కామేశ్వరమ్మ కాశీయాత్ర. శివుడు సహజ నాయకుడు, ఎవరు తలచినా స్పందిస్తాడు, ఎప్పుడు పిలిచినా వచ్చేస్తాడు.
కష్టాన్ని నష్టాన్ని తానే భరించి ఫలితాన్ని మాత్రం 10 మందికి పంచుతాడు. క్షీరసాగ మథనం తర్వాత దేవతల మధ్య పెద్ద అంతర్మథనమే జరిగింది. హాలాహలాన్ని హరాయించుకునే శక్తి హరుడికే ఉందనే నిర్ణయానికొచ్చారు. మహేశ్వరుడిని శరణువేడారు. క్షణమాత్రమైనా ఆలోచించకుండా ముజ్జగాల కోసం ఆ గరళాన్ని మజ్జిగలా గటగటా తాగేశాడు మహాశివుడు. గంగావతరణ సమయంలోనూ ఓ సంక్షోభం నుంచి మానవజాతిని గట్టెక్కించాడు. సురగంగ నేరుగా నేలపైకి వాలి ఉంటే ఆ తీవ్రతకు భూగోళం కంపించేది. జీవరాశులు నశించేవి. ఆ పెను విపత్తును తప్పించడానికి జాహ్నవిని తన జటాజూటంలోకి ఆహ్వానించి ఆనక 7 పాయలుగా భూమిపైన పారించాడు. అమృతం తాగినవాళ్లంతా దేవతలే అయితే ఆ దేవతల కోసం విషం తాగినవాడు ఇంకెంత పెద్ద దేవుడు కావాలి. కాబట్టే దేవదేవుడన్న పేరు సార్థకమైంది. భగీరథుడి ప్రయత్నం గొప్పదే. కాని ప్రజల కోసం ప్రళయగంగను ఓడిసిపట్టిన సాహసం పరమోన్నతమైంది. అద్వైత శంకరుడు అన్నిసార్లు శివుడు దిగిరాలేడు. అందులోనూ కలికాలంలో కనిపించని దైత్యులే ఎక్కువ. అసురశక్తి అదృశ్యంగా సంచరిస్తూ మనిషి ఆలోచనల్ని ప్రభావితం చేస్తుంది. ఆ అజ్ఞాన తిమిరాన్ని ఛేదించడానికి తన ప్రతినిధుల్ని పంపుతాడు. శంకరాచార్యుల అవతార రహస్యమూ అలాంటిదే. కేరళలోని కాలడి గ్రామంలో జన్మించాడు బాలశంకరుడు. 3వ ఏట తండ్రిని కోల్పోయాడు. 5ఏళ్ల వయసులో ఉపనయనం జరిగింది. ఆ మరుక్షణం నుంచి మనసులో రకరకాల సందేహాలు. నాన్న చనిపోయారు, తాత చనిపోయారు, రోజూ ఎంతోమంది చనిపోతున్నారు. అసలు మనిషి పుట్టేది చావడానికేనా అమ్మా అని అమాయకంగా ప్రశ్నించేవాడు ఆర్యాంబను. చావు పుట్టుకల మధ్య సాధించాల్సింది ఏదో ఉంది, అదేమిటో తెలుసుకోవాలనే జిజ్ఞాస మొదలైంది ఆ బాలుడిలో. 8వ ఏట తల్లితో తన మనసులోని మాట చెప్పాడు. సన్యాసదీక్షకు అనుమతి కోరాడు. కన్న మమకారం కుదరదనే చెప్పింది. ఓ రోజు తల్లి కొడుకులు నదీ స్నానానికి వెళ్లారు. మొసలి ఆ పసివాడి కాలు పట్టేసుకుంది. మకరం మమకారానికి ప్రతీక, మృత్యు స్వరూపం కూడా. వచ్చినవాడు మృత్యుంజయుడని అర్థమైపోయింది. నువ్వు నా సన్యాసానికి అనుమతిస్తే తప్పించి మొసలి నా కాలు వదిలేలా లేదమ్మా అంటూ తల్లిని ప్రాధేయపడ్డాడు. బిడ్డను బతికించుకోవాలనే ఆరాటంలో అయిష్టంగానే ఆమోదం తెలిపిందామే. తక్షణం మొసలి పట్టు వదిలింది. శంకరుడి సంకల్పం నెరవేరింది. ఆదిశంకరుడి ఆధ్యాత్మిక ప్రయాణం మొదలైంది. సద్గురువును వెతుక్కుంటూ బయల్దేరాడు. కాదు పరమేశ్వరుడే చేయి పట్టుకుని తీసుకెళ్లాడు. గోవిందపాదుల సమక్షంలో నిలబెట్టాడు. గోవిందపాదులవారు నీవెవ్వరు అని అడిగిన ప్రశ్నకు చిదానందరూప శివోహం శివోహం అంటూ తనలోని శివాంశను ఎరుకపరిచాడు బాలశంకరుడు. గురువుకు గురి కుదిరింది. వేదవేదాంగాలు బోధించాడు. ఎంత సాధన చేసినా శంకరుల మనసులో ఏ మూలానో కించిత్ ద్వైత భావన. ఆదిదేవుడు ఆ విషయాన్ని గమనించాడు. కాశీ క్షేత్రంలో శంకరుడు గంగాస్నానానికి వెళ్తున్న సమయంలో చండాలుడి రూపంలో అడ్డు నిలిచాడు. పక్కకు జరగమని అడిగితే తొలగిపొమ్మన్నది శరీరాన్నా ఆత్మనా అని సూటిగా ప్రశ్నించాడు. ఆ నిలదీత శంకరులను ఉలికిపాటుకు గురిచేసింది. జ్ఞానగంగతో మనసును శుద్ధి చేసుకున్నారు. అలా శంకరాచార్యుల రౌద్రీకరణ ప్రక్రియ పూర్తయింది. ఇద్దరు శంకరుల మధ్య అభేద్యం సాధ్యమైంది. శంకరస్సాక్షాత్. నిజానికి ఆదిశంకరుల అద్వైతం ఒక చారిత్రక అవసరం. పదుల కొద్దీ ధర్మాలు, అంతకు రెట్టింపు వాదనలు ఆస్తికులను తికమక పెడుతున్న సమయమది. తాంత్రిక పూజలు, జంతుబలులు ఆధ్యాత్మికతను రక్తసిక్తం చేస్తున్న రోజులవి. ఆ మూఢత్వాన్ని పారదోలి భక్తి మాధుర్యాన్ని, శివతత్వ సౌందర్యాన్ని ప్రపంచానికి పరిచయం చేయాలన్నది పరమేశ్వరుడి సంకల్పం కావచ్చు. ఆ మహత్కార్యాన్ని ఆదిశంకరుడికి అప్పగించి ఉండొచ్చు. అందుకేనేమో ఒకసారి మొసలిలా మారి మమకారం నుంచి విముక్తిని ప్రసాదించాడు. మరోసారి చండాలుడై వెళ్లి అచ్చమైన అద్వైతాన్ని ఎరుకపరిచాడు. మంచి కే మద్దతు శివుడు అధివక్త, దైవపక్షపాతి, ధర్మపక్షపాతి. శివాలయాల్లో నటరాజస్వామి పాదం కింద నలిగిపోతూ ఓ వామనాకృతి మనకు కనిపిస్తుంది. ఆ అసురుడి పేరు అపస్మారుడు. కొందరంతే అధికార మదంతో అహంకరిస్తారు. నడమంత్రపు సిరితో విర్రవీగుతారు. సంబంధంలేని వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటారు. అపస్మారుడు అలాంటివాడే. ఎవరో రెచ్చగొట్టారని, శివశక్తిని తెలుసుకోకుండా తన తాహతేమిటన్నది గ్రహించకుండా దేవదేవుడిపై దాడికి తెగబడ్డాడు. ఆ యుద్ధంలో ఓడిపోయి శివుడి పాదాల కింద నలిగిపోయాడు. ప్రాణం పోదు, అలా అని స్పృహ రాదు. అదో విచిత్రమైన దశ. యుగాంతాల వరకు అదే గతి. అపస్మారక స్థితి అనే మాట అలా వచ్చిందేనంటారు. ఎప్పటికైనా సరే అజ్ఞానం అనేది
జ్ఞానం పాదాల కింద నలిగిపోవాల్సిందే. ఈ విషయంలో ఎలాంటి మినహాయింపులూ లేవు. మహాబలవంతుడినని మిడిసిపడుతున్న రావణ బ్రహ్మకే తప్పలేదు భంగపాటు. దశకంఠుడు తన రాక్షసబలంతో కైలాస పర్వతాన్ని పైకెత్తే ప్రయత్నం చేసినప్పుడు కాలితో సుతారంగా ఒక్క నొక్కు నొక్కి రావణుడి చేతివేళ్లను పర్వతం కింద నలిపేశాడు శివుడు. ఆ దెబ్బకు 10 నోళ్లతో పెడబొబ్బలు పెట్టాడు పౌలస్త్యుడు. చివరికి పిల్లనిచ్చిన మామకైనా అదే న్యాయమే. మహాయజ్ఞ సమయంలో అజ్ఞాన అహంకారాలతో విర్రవీగిన దక్ష ప్రజాపతిని కఠినంగానే శిక్షించాడు. వీరభద్రుడిని సృష్టించి విధ్వంస రచన చేశాడు. ఎక్కడ మంచి చెడుల మధ్య పోరాటం జరిగినా శివుడు మంచి వైపే నిలబడతాడు, మంచినే గెలిపిస్తాడు. కురుక్షేత్ర సంగ్రామంలోనూ పాండవుల పక్షాన నిలిచి కౌరవసేనను తుదముట్టించాడు. ఆ సంగతి తెలియక, ఓ మహర్షి, నేను యుద్ధం చేస్తున్నప్పుడు అగ్నిలాంటి ఓ తేజస్సు నా బాణాల కంటే ముందే వెళ్లేది, ప్రత్యర్థులను సంహరించేది. ఎవరా మహానుభావుడు అని అడిగాడు అర్జునుడు వ్యాసులవారిని. ఆయన సాక్షాత్తు పరమశివుడే అని వివరించాడు కృష్ణద్వైపాయనుడు. సమన్వయ శక్తిగా త్రిపురాసుర సంహారం, పరమేశ్వరుడి నేతృత్వంలో ముక్కోటి దేవతల సమష్టి విజయం. తారకాసురుడి తనయులు ముగ్గురే పరమ దుర్మార్గులు. బ్రహ్మను మెప్పించి వరాలు పొందారు. ఆ తపోబలంతో 3 విహంగ నగరాలను నిర్మించుకుని ఆకాశంలో ప్రయాణిస్తూ సకల భోగాలు అనుభవించేవారు. ఆ 3 పురాలు ఒకే కక్ష్యలో చేరినప్పుడే ముగ్గురికి మూడుతుంది. ఆ సమయం రానే వచ్చింది. యుద్ధ వ్యూహంలో భాగంగా దేవతలంతా తమ శక్తిని శివుడికి ధారాదత్తం చేశారు. భూమి రథమైంది. సూర్యచంద్రులు చక్రాలయ్యారు. చతుర్వేదాలు 4 అశ్వాలుగా అవతరించాయి. మేరుపర్వతం కార్ముకమైంది. ఆదిశేషుడు అల్లెతాడుగా మారాడు. విష్ణుమూర్తి దివ్యాస్త్రమై నిప్పులు చిమ్మాడు. పరమేశ్వరుడు నారి సారించాడు. త్రిపురాలు ఒకే వరుసలోకి రాగానే అస్త్రాన్ని సంధించాడు. ఒక్క దెబ్బకు 3 రాకాసి పిట్టలు నేలకూలాయి. కొన్నిసార్లు లక్ష్య సాధనకు సామూహిక సంకల్పం అవసరం అవుతుంది. 4 చేతులు కలవాల్సిందే. నలుగురి అభిప్రాయాలు కూడగట్టాల్సిందే. త్రిలోక పాలకుడికి ఆ పాలన సూత్రం బాగా తెలుసు. తత్ స్వరూపం పరమేశ్వరుడు. రూపి, అరూపి. లింగాకృతిలో అర్చనలు అభిషేకాలు అందుకుంటున్నప్పుడు అరూపి. త్రినేత్రుడిగా, త్రిశూలధారిగా అసుర సంహారానికి బయల్దేరుతున్నప్పుడు రూపి. ఘోరుడు, అఘోరుడు కూడా. ఆ ఘోర రూపం అసురగణానికి ముచ్చమటలు పట్టించింది. ఆ అఘోర స్వభావం సతీదేవిని వివసురాల్ని చేసింది. అతను కపర్ది, జడలు కట్టిన జుట్టుతో కాలస్వరూపుడిలా దర్శనమిస్తాడు. అతను వ్యుక్తకేశుడు కూడా. బోడిగుండుతో నిండు చందమామను తలపిస్తాడు. స్థూలంగా హిమవత్పర్వతం అంతటివాడైనా సూక్ష్మంగా అణువులో అణువులాను ఒదిగిపోగలడు. అందుకే వేదాలు శివుడిని తత్ స్వరూపంగా వర్ణించాయి. సకల సృష్టికి మూలమైంది ఏదైతే ఉందో అదే శివుడు. ఆయన జగత్తుకు తండ్రి. అదే సమయంలో జగన్మాతకు భర్త. శివపార్వతుల అనుబంధం అందమైన దాంపత్య పాఠం. పైపైన చూస్తే ఇద్దరు ఈడు జోడు కానే కాదనిపిస్తుంది. అతను శ్మశానవాసి, ఆమె అంతఃపుర నివాసి. అతను కపాలధారి, ఆమె రత్నాభరణ భూషిత. అతను బూడిద రాసుకుంటాడు, ఆమె అత్తరు పూసుకుంటుంది. అతను భిక్షువు, ఆమె అన్నపూర్ణ. ఎక్కడా పొంతనలేదు. అయినా సరే అన్యోన్యతలో ఆదిదంపతుల తర్వాతే ఎవరైనా. ఆమె వాక్కు అయితే అతను అర్థం, ఆమె జాడ అయితే అతను నీడ. ఆమె సగం, అతను సగం. ఇద్దరూ కలిస్తే పరిపూర్ణం. ఎవరి ప్రత్యేకతలు వారివి, ఎవరి పరిమితులు వారివి. అయినా సరే కలసి జీవించారు. చక్కగా కాపురం చేశారు. అలా అని ఆ ఇంట్లో అలకలు గొడవలు లేవని కాదు. ఉన్నాయి. కొన్నిసార్లు అవే సర్దుకున్నాయి. కొన్నిసార్లు ఇద్దరూ కలిసి సర్దుబాటు చేసుకున్నారు. తమను ఎవరైనా వేరు చేసి చూస్తే ఈశ్వరుడు ఆగ్రహిస్తాడు. ఓ భక్తుడికి శివుడంటేనే గురి. శివుడిని మాత్రమే పూజించేవాడు. ఓసారి శ్రీశైల పర్వతం ఎక్కుతున్నప్పుడు కొద్ది దూరానికే అలసట వచ్చింది. పక్కనే ఉన్న చెట్టు కింద కూలబడిపోయాడు. శివుడు 6 ఏళ్ల బాలుడి రూపంలో ప్రత్యక్షమై, నీ ఉపాసనలో శక్తికి చోటు లేనప్పుడు నీలో మాత్రం ఉంటుందా తాతా అని వేళాకోళం చేశాడు. ఆ మాటలు అతని కళ్ళు తెరిపించాయి. పూజాదికాల్లో అమ్మవారికి స్థానం కల్పించాడు. అర్ధనారీశ్వరతత్వాన్ని అర్థం చేసుకోలేని భృంగి మహాముని కూడా మనుష్య రూపంలో అయితే ఉమామహేశ్వరులు ఇద్దరి చుట్టూ తిరగాల్సి వస్తుందనే కారణంతో తేనెటీగగా మారి శివుడికి మాత్రమే ప్రదక్షిణలు చేశాడు. ఆ తప్పిదానికి శివాగ్రహాన్ని చవి చూశాడు. అపారమైన భక్తి వల్ల జ్ఞాననేత్రం తెరుచుకోవాలే కాని ఉన్న 2 కళ్ళు మూసుకుపోకూడదు. ఆ మూఢత్వం శివనిందతో సమానం.
యాస్టరిస్క్ ఈశావాస్యమిదం సర్వం. ఈ జగత్తునంతా ఆవరించుకుని ఉన్నాడు. అయినా ఓ ఇల్లంటూ లేదు. లక్ష్మీదేవికి అన్న వరుస. కాని ఒంటిపైన వీసమెత్తు బంగారమైనా కనిపించదు. పేరుకు విశ్వంభరుడు, నిజానికి అర్ధ దిగంబరుడు. గొంతులో విషం, మొహంలో చిదానందం. నివాసమే కాదు, మనసు మంచుకొండే. ఇట్టే కరిగిపోతుంది. శివుడిలోని ఈ నిర్మోహత్వమే మనకిప్పుడు కావాలి. మనలోని శివుణ్ణి మేల్కొలపాలి. అంతరాంతరాల్లోని శివాత్మను సాధికారికంగా ప్రకటించుకోవాలిలా. నేను ద్వేషాన్ని కాదు, రాగాన్ని కాదు. నేను లోభాన్ని కాదు, మోహాన్ని కాదు. నేను శరీరాన్ని కాదు, ఆత్మను కాదు. నేను శివుడిని, నేను శివుడిని, నేను శివుడిని. చిదానంద రూపం శివోహం, శివోహం. సంకేత శివుడు మహాదేవుడు స్వయం వ్యక్తమైన రోజే శివరాత్రి. శివుడు ఆద్యంతరహితుడు, కాలాతీతుడు, స్వయంభువు. ఓసారి బ్రహ్మ, విష్ణువుల మధ్య ఎవరు గొప్ప అనే వాదన జరిగింది. శివుడు అగ్నిలింగంగా ఉద్భవించి తన ఆది అంతాలను కనుక్కోమన్నాడు. ఇద్దరూ చెరోవైపు వెళ్లినా జాడ తెలుసుకోలేకపోయారు. జ్యోతిర్లింగాలన్నీ ఆ అగ్నిలింగం నుంచి ఉద్భవించినవేనంటారు. శివుడిని అర్థం చేసుకుంటే శివతత్వాన్ని గ్రహించినట్టే. ముక్కంటి ఆ సమయానికి శివుడు ధ్యానంలో ఉన్నాడు. పార్వతీదేవికి భర్తను ఆట పట్టించాలనే ఆశ కలిగింది. వెనుక నుంచి వెళ్లి రెండు కళ్ళు మూసేసింది. ఆ నేత్రద్వయాలు సూర్యచంద్రులకు సంకేతాలు కావడంతో విశ్వమంతా చీకటి అలముకుంది. దీంతో సదాశివుడు తన నుదుటి నుంచి అగ్నిని ఉద్భవింపచేశాడు. ఆ జ్వాలలు ముల్లోకాలకు వెలుగులు ప్రసాదించాయి. అలా శివుడికి మరో కన్ను వచ్చిందని, ముక్కంటిగా మారాడని పురాణ కథనం. నందీశ్వరుడు పూర్వం శిలాదుడనే ఋషి ఉండేవాడు. అతనికి సంతానం కలగలేదు. ఆ లోటును తీర్చుకోడానికి ఘోర తపస్సు చేశాడు. ఆ దంపతులకు శివుడి వరంతో నంది జన్మించాడు. కొన్నాళ్లకు శిలాదుడి ఆశ్రమానికి మిత్రావరుణులనే దేవతలు వచ్చారు. అతిథి సత్కారాల తర్వాత ఆ పిల్లాడిని దీర్ఘాయుష్మాన్ భవ అని దీవిస్తూ మధ్యలో ఆపేశారు. నంది ఆయువు త్వరలోనే తీరిపోనుందని చెప్పి వెళ్ళిపోయారు. ఆ మాట విని శిలాదుడు విషాదంలో మునిగిపోయాడు. నంది మాత్రం తొణకలేదు. శివుడి కోసం తపస్సు చేశాడు. పరమేశ్వరుడి కటాక్షంతో ప్రమథగణాల్లో స్థానం సంపాదించాడు. లింగపూజ ఓసారి భృగు మహర్షి వైకుంఠానికి వెళ్ళినప్పుడు విష్ణుమూర్తి అతడి రాకను పట్టించుకోలేదు. దాంతో ఆగ్రహించిన భృగు స్వామి వక్షస్థలంపైన కాలితో తన్ని నేరుగా కైలాసానికి వెళ్లాడు. ఆనంద తాండవం చేస్తున్న శివుడు ఆ తన్మయత్వంలో మహర్షి రాకను అసలు పట్టించుకోలేదు. దీంతో భృగు కోపంగా నీ నిజ రూపంలో కాకుండా లింగానికే పూజలు ఉంటాయని శపించి వెళ్ళిపోయాడు. రుద్రాక్ష పరమేశ్వరుడు రుద్రాక్షధారి. రుద్రాక్ష అంటే శివుడి కన్ను అని అర్థం. ఓసారి స్వామి ధ్యానం మధ్యలో యథాలాపంగా కళ్ళు తెరిచాడు. ఆ సమయంలో రెండు కళ్ల నుంచి కొన్ని బాష్పాలు రాలి భూమిమీద పడ్డాయి. అవే రుద్రాక్షలని చెబుతారు. బిల్వపత్రాలు శివుడి చెమట బిందువులని అంటారు. అనేక లింగాలు శివలింగాలు అనేక రకాలు. మొదటి తరహావి స్వయంభువు లింగాలు. ఇవి వాటంతట అవే వెలిసినవి. దేవతలు ప్రతిష్ఠించిన వాటిని దైవలింగాలని, మహర్షులు స్థాపించిన వాటిని ఋషి లింగాలని పిలుస్తారు. నర్మదా తీరంలో కనిపించేవి బాణలింగాలు. తిరువణ్ణామలైలోని తేజోలింగం, జంబుకేశ్వరంలోని జలలింగం, చిదంబరంలోని ఆకాశలింగం, ఏకాంబరేశ్వరంలోని పృథ్వీలింగం, శ్రీకాళహస్తిలోని వాయులింగం. ఈ 5 పంచభూత లింగాలు. శ్మశానవాసం శివుడి శ్మశానవాసం తన కోసం కాదు, మన కోసం. నువ్వు ఈ భూమి మీద పుట్టనూ లేదు, గిట్టనూ లేదు. ఓ అతిథిగా వచ్చావంతే. ఇదిగో ఇక్కడి నుంచి తిరిగి వెళ్తున్నావు అని గుర్తు చేయడానికే. మరణ భయం వదిలితే సమస్త భయాల్ని పోగొట్టుకున్నట్టే. నిర్భయంగా బతికేస్తారు, నిశ్చింతగా మరణిస్తారు. శివతాండవం శరీరమే ఓ అనంత శక్తి కేంద్రమని చాటుతుంది. లాస్య నృత్యం పార్వతీదేవి ఆవిష్కరణగా చెబుతారు. సాస్లతో 1000 కోట్ల వ్యాపారం. శివపరివారం శివుడి రూపాన్ని బట్టి కుటుంబ సభ్యులు మారిపోతారు. రుద్రస్వరూపంలో మహంకాళి, వీరభద్రుడు, కాలభైరవుడు, ఉగ్రగణపతి, పిశాచగణాలతో దర్శనమిస్తాడు. శాంతమూర్తిగా పార్వతీదేవి, కుమారస్వామి, వినాయకుడు, నందీశ్వరులతో కటాక్షిస్తాడు. పరమేశ్వరుడు యోగానికి మూలం. అందుకే ఆదియోగిగా కొలుస్తారు. శివుడు నిగూఢమైన యోగతత్వాన్ని పార్వతీదేవికి, పరమయోగులకు బోధించాడు. సప్తర్షులు వాటిని జనంలోకి తీసుకెళ్లారు. పతంజలి మహర్షి సంకలనం చేసి శాస్త్ర ప్రతిపత్తిని కల్పించాడు. జ్ఞానభిక్ష శివుడి చేతిలోని భిక్షపాత్ర ఆత్మార్పణ బుద్ధికి ప్రతీక. ఇందులో కర్మసిద్ధాంతం అంతర్లీనం. బలమైన ప్రయత్నం చేయడం వరకే నీ బాధ్యత,
అంతిమ ఫలితం నా నిర్ణయం అని చాటడానికే ఆదిభిక్షువుగా అవతరించాడు. కాశీ వీధుల్లో సంచరించాడు. దక్షిణామూర్తి రూపం, సాక్షాత్తు జ్ఞాన సంకేతం. జ్ఞానాన్ని ఆర్జించడానికి వయసుతో పన్లేదు. పసిపిల్లల నుంచి పాఠాలు నేర్చుకోవచ్చని నిరూపించాడు. 8 బాలుడి రూపంలో మర్రిచెట్టు నీడన సనందనాదులకు చిన్ముద్రలో వేదార్థాన్ని వివరించాడు. అపురూపం స్వామి త్రిశూలం సత్వ, రజో, తమోగుణాలకు ప్రతిరూపం. ధమరుక శబ్దం బ్రహ్మస్వరూపం. చంద్రవంక మనో నిగ్రహానికి సూచన. గంగాదేవి పవిత్రతకు సంకేతం. సర్పాలు అహానికి గుర్తులు. పులిచర్మం నిర్మోహత్వాన్ని సూచిస్తుంది. భస్మం పరిశుద్ధతను తెలియజేస్తుంది. త్రినేత్రం అంతర్దృష్టికి డయారెసిస్ సాక్ష్యం. భిన్నత్వం, ఏకత్వం. నాన్న శివుడి మెడలోని పాముకి తనయుడు కుమారస్వామి వాహనమైన నెమలికి ఆజన్మాంత వైరం. అమ్మవారి వాహనం, మిగతా జీవాలకు సింహ స్వప్నమే. కాని ఆ ఆవరణలో మాత్రం ఎలుక, నెమలి, నంది, సింహం, పాము సంతోషంగా సహజీవనం చేస్తాయి. అనేక వైరుధ్యాలు ఉన్నా సరే ఆనందంగా బతకడం సాధ్యమేనని చాటుతుంది శివపరివారం. హరప్పా నాగరికత విజయ రహస్యము ఇదే కావచ్చంటారు చరిత్రకారులు. హరప్ప ప్రజల ఆరాధ్య దైవం పశుపతి రూపంలోని హరుడే. ఇక్కడే కాదు, అనేక ప్రపంచ నాగరికతల్లో లింగపూజ ఆనవాళ్లు బయటపడ్డాయి. తెలుగుగడ్డ ఏకంగా త్రిలింగ దేశం గా సుప్రసిద్ధమైంది. నరపతులు, గజపతులు తమ తమ శాసనాల్లో పరమేశ్వరుడి దాసానుదాసులమని ప్రకటించుకున్నారు.